కాళేశ్వరంపై విచారణ వేగవంతం చేసింది జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్. మొదటి విడత విచారణలో భాగంగా హైదరాబాద్లో అధికారులు నిపుణులతో భేటీ అయ్యారు. కమిషన్ చైర్మన్ 4 రోజుల పాటు ప్రాజెక్టులో ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు. వచ్చే వారం మరోసారి ప్రాజెక్టులు సందర్శించనుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీ. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు, అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ తొలి విడత విచారణ ముగిసింది. ఇప్పటికే ఎన్డీఏసీతో పాటు విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేశారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణలో భాగంగా ఈ నెల 24న మొదటిసారి హైదరాబాద్కు వచ్చారు కమిషన్ చైర్మన్. 4 రోజుల పాటు ఇక్కడే ఉన్న ఆయన ఫస్ట్ డే ఇరిగేషన్ అధికారులతో సమావేశమై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెండో రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్తో పాటు విజిలెన్స్ అధికారులు రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు బ్యారేజ్ విజిట్ వివరాలు, వాళ్లు తయారు చేసిన తాత్కాలిక రిపోర్టులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్పై జ్యుడిషియల్ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ముందు నుంచి తప్పిదాలు ఉన్నాయని తెలిసి సంబంధిత కాంట్రాక్టర్లకు చెప్పడంలో ఎందుకు విఫలమయ్యారనే దానిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఈ 3 బ్యారేజ్ల నిర్మాణంలో ఎవరెవరు ఉన్నారు, వారి పాత్ర ఏంటి, నిర్మాణ పనులకు సంబంధించి ఎవరున్నారనే దానిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 బ్యారేజీల విషయంలో ప్రభుత్వ వాదన ఏంటి, గతంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారు, నిపుణుల సూచనలు ఏంటనే దానిపై ఆరా తీస్తోంది కమిషన్. మొదటి 2 రోజులు అధికారులతో పలు కీలకమైన అభిప్రాయాలు తీసుకున్న కమిషన్ మరో 2 రోజుల పాటు మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లకు సంబంధించి ఏమైనా రిపేర్లు చేశారా, లేదంటే ప్రత్యామ్నాయంగా ఇతర నిర్ణయాలు తీసుకున్నారా అనే దానిపై ఆరా తీశారు. విచారణలో భాగంగా అవసరమైన వారి సలహా సూచనలతో పాటు విచారణకు పిలవాలి అనుకున్న వాళ్లకు నోటీసులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 4 రోజుల పాటు 3 బ్యారేజ్ల వివరాలు తెలుసుకున్నారు కమిషన్ చైర్మన్. వచ్చే వారంలో మరోసారి రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం బ్యారేజ్లను సందర్శించనున్నారు కమిషన్ చైర్మన్.